అందరూ టెన్షన్ ఉన్నారు కదా. నేను ఎక్కువసేపు చెప్పను మీకు. చిన్న మెదడుకు మేత మీ అందరికీ. ఒక వృద్ధ దంపతులకు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నప్పుడు ఒకరు నవ్వారు. ఎవరు నవ్వారు? వాళ్ళు గట్టిగా చెప్పండి. నిజంగా సారేనా? నిజంగా సారేనా? నిజంగా సారా గారేనా? ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము 18వ వచనము దానిపైన 17వ వచనపు మధ్య భాగాన్ని మీరు చదవండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి అబ్రహాం గారు నవ్వారట. సారా గారు తర్వాత 18లో ఎవరు నవ్వారు? ఫస్ట్ అబ్రహాం గారు నవ్వారు. సో వింటున్నది, మనం చదువుతున్నది జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగి. పరమందున్న మా తండ్రి, మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని ప్రేమిస్తూ కాపాడుతూ తండ్రి, దేశము దాటి ప్రభు ఈ ప్రాంతానికి వచ్చిన మాతో ప్రభు మాతో మాట్లాడి మీ సిద్ధమవుతున్న తండ్రి మీకు వందనములు. మా ప్రభువ, మా నుండి మీరు కోరుతున్న పరిమళ సువాసన విషయమే మేము మాట్లాడుకోవడానికి మాకు సహాయం దయచేయమని కొద్ది సమయాన్ని మీకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి సమయంలో మీరు మాతో విలువైన మాటలు మాట్లాడమని యేసయ్య నామమున ఈ ప్రార్థన మిక్కిలి నియమతో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్షమించాలి. పౌలు గారు ఉన్నారు కదండి, మీ అందరికీ తెలుసు. కొత్త నిబంధన గ్రంథంలో అత్యధికమైన పత్రికలు రాసిన పౌలు గారు ఆయన విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, శోధనలు, ఆకలి దప్పులు, జాగ్రత్తలు, అనేకమైన శ్రమలు పొందిన పౌలు గారు దర్శనం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళినట్టు చూస్తాం మనం. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మీరు నేను ఏ గడ్డ మీద అయితే నిలబడ్డాము, మీరు మనము లేదా ఇప్పుడు ఎవరైతే అరబ్ కంట్రీస్ అని మాట్లాడుతున్నామో ఈ గడ్డ మీదనే పౌలు గారు దమస్కు ప్రాంతాన్ని విడిచిపెట్టి దర్శనం పొందిన తర్వాత ఆయన సిద్ధపాటు కొరకు ఈ ప్రాంతానికి వచ్చాడు. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచన భాగంలో నేను చదువుతాను, మీరు వినండి. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వెళ్ళి తిని. ఆయన దర్శనం పొందిన తర్వాత, ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన వచ్చిన ప్రాంతం ఏంటి అంటే ఈ అరేబియా దేశానికి. భారతదేశానికి సుమారుగా క్రీస్తు శకం 60వ శతాబ్దంలో మనకి సువార్త థామస్ గారి ద్వారా వచ్చిందని మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో అంతటి ముందటి దినాలలోనే క్రీస్తు శకం 30వ దశాబ్దంలో, క్షమించాలి శతాబ్దం కాదు, దశాబ్దంలోనే ఈ అరేబియా ప్రాంతానికి ఎవరైతే పత్రికలు రాశారో, ఎవరైతే క్రీస్తు సంఘాన్ని బలపరచడానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు ముద్రను నా శరీరమందు ఉన్నవని చెబుతూ వచ్చారో, ఎవరైతే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారో ఆ పౌలు గారు అడుగుడిన ప్రాంతం ఏదట? అరేబియా ప్రాంతమే. ఈ ప్రాంతంలోనే ఆయన దర్శన విషయమై ప్రిపరేషన్ కోసం, సిద్ధపాటు కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నుండి ఆయన ఎలాంటి కష్టాలు పడ్డాడో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచన భాగం. సమయం కొద్దిగా ఉంది కనుక టపటప చదివేద్దాం. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాము. మేము ఎలా ఉన్నాము అంటే రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటున్నట్టు. మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మమ్మల్ని చూస్తే క్రీస్తు మా ద్వారా పరిమళం వెదజల్లుతున్నాడు.
మా ద్వారా దేవుడు కనబడుతున్నాడు. మేము నడిచి వస్తుంటే ఆ సువాసన మా ద్వారా వాళ్ళందరూ పీల్చగలుగుతున్నారు అంటున్నారు. నిన్న మొన్న కూడా మేము వెళ్ళాం. గోల్డ్ సుక్ అనే ప్రాంతానికి వెళ్తే పెర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కదా అని చెప్పి అందరూ పెర్ఫ్యూమ్స్ కొనుక్కుంటున్నాం. అందరి మీద టెస్ట్ చేస్తున్నాం. ఇంటికి వచ్చాక మాకు అరే ఇది బాగుంది, అరే అది బాగుంది, అరే ఇది బాగుంది, ఇది ఏ బాటిల్ది, ఇది ఏ బాటిల్ అని మేము వెతుక్కుంటున్నాం. కానీ పౌలు గారి విషయం చూస్తే, పౌలు గారిని చూస్తేనట క్రీస్తు పరిమళ వాసన ఆయన ఎదురవుతుంటే కనపడుతుందట. ఆయన వస్తుంటే క్రీస్తు పరిమళ వాసన కనపడుతుందట. ఆయనను చూస్తుంటే క్రీస్తు వారి యొక్క మృదుత్వం కనపడుతుందట. ఆయనను చూస్తే క్రీస్తు వారి ప్రేమ భావజాలం కనపడుతుందట. ఆయనను చూస్తుంటే క్రీస్తు వారి త్యాగపు పరిమళం కనపడుతుందట. ఆయనను చూస్తుంటే ఆయన చూపించిన జాలి పరిమళం, క్రీస్తు వారి యొక్క జాలి పరిమళం పౌలు గారిలో కనపడుతుందంట. ఎందుకంటే ఆయన మేము దేవుని క్రీస్తు పరిమళమై ఉన్నాము అంటున్నాడు. ఎందుకయ్యా పౌలు మీకు ఇంత కష్టం, ఎందుకయ్యా పౌలు మీరు ఇంతలాగా చూస్తున్నారు అంటే ఆయన అంటున్నాడు కదా ఎఫెసీయులకు పత్రికలో 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచన భాగం చూడండి ఒకసారి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోండి. అంటే మనం అంతటి ముందటి వరకు పరిమళ వాసన లేదా మన దగ్గర అంటే లేదు. అంతటి ముంగటి వరకు మనం మంచిగా లేము అంటే లేము. అప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, మన మాటలలో గబ్బు కొడుతుంది, మన చూపులలో గబ్బు కొడుతుంది, మన యొక్క ప్రవర్తనలో చెడు వాసన వెదజల్లుతూ ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆయన ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడం కోసం ఆయన శిలువ మీద బలి అయిపోయాడు. ఆయన రుధిర రక్త ధారల చేత మీ దేహమంతా కడగబడి మీ ఆత్మ శుద్ధి చేయబడి మీరందరూ ఎలా ఉంటున్నారంటే పరిమళ వాసన వస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఆ వాసన కనబడాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రోజున మన మాటలలో ఎంత పరిమళం చూపిస్తున్నాం, మన చూపుల్లో ఎంత పరిమళం మనం చూపిస్తున్నాం, మన ప్రవర్తనలో ఎంత పరిమళం మన దగ్గర నుంచి వస్తుంది, మన నడకలో మన పరిమళం ఎంతవరకు వస్తుంది, మన యథార్థతలో పరిమళం ఎంతవరకు వస్తుంది ఒకసారి ఆలోచించాలి. మనం ఖచ్చితంగా దేశం దాటి వచ్చేసాం, అరేబియా సముద్రాన్ని దాటి వచ్చేసాం, ఎక్కడేదో పని చేస్తున్నాం, గొప్పేం కాదు. కానీ ఇక్కడికి వచ్చిన నువ్వు ఆ పరిమళ వాసన నీలో నుంచి కనపడాలి, నీలో ఆ పరిమళ వాసన రావాలి. ఎలా రావాలో తెలుసా? నోవాహులో ఉన్న నీతి పరిమళ వాసన నీలో కనపడాలి, అబ్రహాములోని యథార్థమైన ఆ విశ్వాస జీవిత పరిమళం నీలో రావాలి, ఎస్తేరు అనే తన జాతి విషయమైన జాగరూకత పరిమళ వాసన నీలో రావాలి, నోవాహులో నీతి వాసన రావాలి, దావీదులో విధేయత నీలో రావాలి, సొలొమోనులోని జ్ఞాన వాసన మీలో రావాలి, యోబులోని భక్తి వాసన మీలో రావాలి. ఇవన్నీ మీరు కలగలుపుకుని క్రీస్తు వారి త్యాగ పరిమళ వాసన మీలో వెదజల్లగలగాలి. ఎప్పుడో వచ్చాడులో పౌలు అరేబియా దేశానికి కాదు, అరేబియా దేశానికి ఇక నుంచి మీ పరిమళ వాసనలను వెదజల్లాలి. కొట్టుకున్న సెంటు పనిచేస్తుంది, కానీ మనం మీద ఉన్న యేసయ్య ఎందుకు పనిచేయడు? మనం ధరించుకున్న యేసయ్య మనలో ఎందుకు పనిచేయడు? ఖచ్చితంగా పని చేయాలి. సెంటు పని చేస్తుంది. నువ్వు కొనుక్కున్నది కదా, నిన్ను కొన్న యేసయ్య నీళ్ళు ఎందుకు పనిచేయడు? నిన్ను కొనుక్కున్న ఆయన రక్తం ఎందుకు పనిచేయదు? నీకు సహకారిగా ఉంటున్నా, నీకు సంచకరంగా ఉంటున్న ఆత్మ పరిమళం నీళ్ళు ఎందుకు పనిచేయదు? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రభువా నేను నీ కోసం బ్రతుకుతాను, నేను నీ కోసం ఆలోచిస్తాను, నేను నీ కోసమే జీవిస్తానని చెప్పి మీ పనులన్నీ చేసుకోండి. కానీ క్రీస్తు పరిభారంలో యోగ్యత కలిగిన భక్తి ప్రవర్తనతో మీరు నడవగలిగితే మీరు రేపటి నుండి ఈ క్షణం నుంచి క్రీస్తు పరిమళ వాసనగా ఉంటారు. కాబట్టి అతి కృపా ధన్యత మీకు నాకు అనుగ్రహించి ధన్యవాదాలు.